రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం స్వరాష్ట్రం ఏర్పడినప్పటికీ ఇంకా కొనసాగుతుండడం బాధాకరమని అంటున్నారు కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు కె జగదీశ్వర్ రెడ్డి, అది మహబూబ్నగర్ జిల్లా. ఈ మధ్యనే స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడిన, అది మీరు పేపర్లో చూసింటారు ఈ మధ్య కాలంలో. అయితే నేను ఈ వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వ్యవస్థ ఇందులో చేస్తున్నటువంటి మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఎన్ని బాధలు అనుభవిస్తున్నాం అనే విషయాన్ని ఇది ప్రజలకు తెలపాలి, మరి ముఖ్యమంత్రి గారికి తెలపాలి, అందరికీ తెలియాలి. మొట్టమొదటిగా ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థ మనకు తెలిసింది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. తదనంతరం మరి రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రం విడిపోవడానికి తెలంగాణ ఉద్యమంలో ఈ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క పాత్ర అతి కీలకమైనటువంటి పాత్ర. సకల జనుల సమ్మెలో మనం చూసాం. మన యొక్క సకల జనుల సమ్మెలో మనం ఎంత తీవ్రంగా సమ్మె చేశామో ప్రజలకు తెలుసు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలుసు. మేమేమంటున్నామంటే, సార్, ఒక అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేది గవర్నమెంట్ ఎందుకు తెచ్చిందో తెచ్చిన తర్వాత ఇందులో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఇందులో కూడా చదువుకున్నటువంటి వ్యక్తి వాడు చేస్తున్నటువంటి ఉద్యోగంలో వాడు ఎంత బాధపడుతున్నాడు అనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం. దీంట్లో ప్రజలు కూడా, సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరికీ మేము సేవ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ వ్యవస్థను తెచ్చారు, ఈ వ్యవస్థను మేము స్వాగతిస్తున్నాం. అవుట్సోర్సింగ్ వ్యవస్థ తప్పని మేము అనడం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక 50,000 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో ఒక 10 లక్షల మంది అన్ఎంప్లాయ్మెంట్ అప్లై చేసుకుంటే, మరి ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ఒక 50,000 మంది సెలక్షన్ అవుతారు. మరి మిగతా 9,50,000 మంది అన్ఎంప్లాయ్గా ఉంటారు. వాళ్ళంతా ఏం చేయాలి? ఇట్లాంటి ఉద్యోగాలకు రావాలి. ఈ వ్యవస్థను మేము స్వాగతిస్తుంది. ఈ ఉద్యోగాలకు వచ్చినంత మాత్రాన వాళ్ళ లైఫ్ వేస్ట్గా ఉండకూడదు. వాడు చదువుకున్నటువంటి వ్యక్తి. మరి ఈ అవుట్సోర్సింగ్ యొక్క ఉద్యోగం అంటే దీనికి ఒక రూల్స్ లేదు, ఒక గైడ్లైన్స్ లేదు, దీనికి ఒక విధి విధానం లేదు. వాడు అసలు ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి, ఇంటికి ఎన్ని గంటలకు పోవాలని కూడా లేదు. జీతం ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. 2 నెలలకు వస్తుందా, 3 నెలలకు వస్తుందా, 4 నెలలకు వస్తుందా కూడా తెలియదు ఆ ఇచ్చే జీతం. ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని వేడుకునేది ఏంటంటే, మేము ప్రాధేయపడేది ఏంటంటే, సార్ మీరు ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఏం చెప్తున్నామంటే, ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వస్తే వాడు రాత్రి ఎన్ని గంటలకు పోతాడో తెలియదు. ఆఫీసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి, వాని ఫ్యామిలీకి ఏమైనా ఇబ్బంది అయినా, జబ్బులు వచ్చినా, ఇంకేమైనా సమస్యలు వచ్చినా టైంకి ఇంటికి పోడు. ఎందుకంటే ఆఫీసర్ ఎటువంటి పోడు. రెండో పాయింట్ ఏమంటున్నామంటే, వానికి ఇచ్చే జీతం ఏదైతే ఉందో, ఈ 15,000, 12,000 అనే జీతం ఏదైతే ఉందో అది 2 నెలలకు వస్తుందా, 3 నెలలకు వస్తుందా, 4 నెలలకు వస్తుందా తెలియదు. ఆ జీతం చేసేటప్పుడు కూడా ఆఫీసర్లు వీడు డుమ్మలు కొట్టిండా, వీడు రాలేదా, వీడు పని విన్నాడా, వినలేదా, రకరకాల టెస్టులు అక్కడ పెట్టి జీతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది గవర్నమెంటే, అవుట్సోర్సింగ్ గవర్నమెంటే, రెగ్యులర్ ఎంప్లాయీలు గవర్నమెంటే, మరి అన్నీ కలుపుకొని గవర్నమెంట్ అంటున్నాం. దీంట్లో మేము మీతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, దయచేసి ఇప్పుడు మీరు ఒకటి జీవో 60 ఒకటి నిన్న మొన్న ఇష్యూ చేశారు. ఈ 60లో సార్ మేమేమంటున్నామంటే,
2016లో జీవో 14 ప్రకారంగా అప్పుడు 9,400 రూపాయలు ప్రపోజల్ చేసి, ఆ తర్వాత 8,400 రూపాయలు ప్రపోజల్ చేసి, దాన్ని అంటే తెలంగాణ రాకన ముందు ఉన్నటువంటి జీతాలు, తర్వాత మీరు తెలంగాణ ఏర్పడిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 9,400ని 8,400ని కాస్త 15,000 12,000 చేసిండ్రు. చేసిన తర్వాత తదనంతరం అనేక ధరలు పెరిగినాయి, విపరీతమైన ధరలు పెరిగినాయి. అసలు ఒకసారి ఆ ధరలను చూస్తే అసలు ఈ జీతానికి, మాకిచ్చేటటువంటి జీతానికి, ఈ నిత్యావసరాల వస్తువులకు ఏమైనా పొంతిక ఉందా? వీడు ఎలా తింటాడు, వీడి కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు అనేది ఏమైనా ఉందా? ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు. మీరు ఇప్పుడు పిఆర్సీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా కూడా సార్, వాళ్ళు ఇచ్చింది కూడా ఇవ్వకుండా దాంట్లో మళ్ళీ మమ్మల్నే కట్ చేసి, అంటే అవుట్ సోర్స్ ఎంప్లాయీకి జీతాలు కోసిండ్రు. ఆ కోసి 19,500, 15,600, 22,750 రూపాయలు సార్. ఇంత దారుణమైన వ్యవస్థ సార్. ఒక్కొక్కడు 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు పనిచేస్తున్నాడు. పెళ్ళాం, పిల్లల సంసారం, జీవితం. ఇంత బాధాకరమైనటువంటి విషయం సార్. ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఆఫీసులను నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు సార్. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ప్రతి డిపార్ట్మెంట్లో ఆఫీసును నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు 24. అసలు ఎన్ని గంటలు పనిచేయాలో కూడా అసలు దాంట్లో ఒక వ్యవస్థ, అంటే దాంట్లో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు సార్. ఆఫీసర్ ఇష్టానుసారంగా వ్యవహారం ఉంటుంది. బాధాకరమా సార్. నాకు జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్తున్నాను సార్. ముఖ్యమంత్రి సార్, నాకు ఒక బాబు, ఒక 4-5 ఏళ్ళ బాబు ఉంటాడు. వాడిని ప్రైవేట్ స్కూల్లో పెట్టాను. ప్రైవేట్ స్కూల్లో సాయంత్రము 6 గంటలకి స్కూల్ వదిలితే అక్కడికి వెళ్ళి బయలుదేరితే మహబూబ్నగర్లో భగీరథ కాలేజీలో నేను వాడిని రిసీవ్ చేసుకోవాలి. వాడిని రిసీవ్ చేసుకోవడానికి నేను నా ఆఫీస్లో ఎస్డిసి యూనిట్ 1 ల్యాండ్ అక్విజిషన్లో అప్పుడు ఉన్నటువంటి ఎస్డిసి గారిని రిక్వెస్ట్ ఎప్పటి నుండి చేయాలి? 5:30కి నేను రిక్వెస్ట్ చేయాలి సార్. మా బాబు వస్తాడు, వాడు స్కూల్కి వెళ్తున్నాడు సార్. వాడిని రిసీవ్ చేసుకోవాలి సార్. ఈవినింగ్ పూట అక్కడ ఉంటాడు వాడు, చిన్నపిల్లాడు. అది రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది సార్. నేను వెళ్తానని రిక్వెస్ట్ చేస్తే రూల్ లేదు. ఎవరినైనా పెట్టు, మీ వాళ్ళని ఎవరినైనా పంపించు. రోజు వెళ్ళాలని రూల్ ఉందా? తీసుకురావాలని రూల్ ఉందా? నేను 5:30కి రిక్వెస్ట్ చేస్తే 6 o'clock నన్ను వదలడం కష్టం. ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ. అంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను కూడా చూసుకోలేనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ వ్యవస్థ సార్. ఈ వ్యవస్థలో సార్ నిజంగా చెప్తా ఉన్నాం, అసలు ఏం కర్మ చేశామో, ఏం పాపం చేశామో ఈ ఉద్యోగానికి వచ్చాము. నిజంగా చెప్తున్నాం. అరే, ఆఫీసర్కు ప్రేమ లేకుంటుంది, ప్రభుత్వానికి ప్రేమ లేకుంటుంది. అసలు ఎవరికి ప్రేమ ఉన్నట్టు సార్? మా మీనా? అరే, మేము చదువుకోలేమా సార్? ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ చెప్పడం, మేము చదువుకోలేమా? అరే, ఉద్యోగం రాకపోతే ఈ ఉద్యోగానికి రావడం తప్ప? అరే, సుప్రీంకోర్టు ఇచ్చింది సార్ 3 ఏళ్ల కిందట ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అరే, ఈక్వల్ పే ఇవ్వండి. ఒకే ఆఫీసులో సేమ్ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ ఎత్తు తగ్గులు ఎందుకు? ఈక్వల్ పే ఇవ్వండి అని. అంటే సుప్రీంకోర్టు ఎంత డెప్త్గా ఆలోచించి ఆ జడ్జిమెంట్ ఇచ్చిందో ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎంతోమంది సార్ టార్చర్స్లు తట్టుకోలేక, ఆర్థిక పరిస్థితులు బాగలేక, వచ్చే జీతం ఎప్పుడు వస్తుందని తెలియక చూసాం సార్. పేపర్లో, టీవీలో చూసాం. చనిపోయింది సార్. ఏంటిది? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అసలు ఎంత అణచివేతకు గురవుతున్నాం సార్. సార్ చూడండి, వెనకడికి నేను చదువుకున్నప్పుడు బుక్లో చదువుకుంటుంటుంది, బ్రిటిష్ వాడు భారతదేశాన్ని పరిపాలించిన, భారతీయులంతా బానిసలుగా బతికినారు. ఇది ఎక్కడి ప్రాబ్లం సార్? మీరు వచ్చినాకనన్నా ఈ వ్యవస్థను మార్చండి సార్. అర్థం చేసుకోండి, మార్చండి. ఎంతోమంది టార్చర్స్ భరించలే, ఆఫీసర్స్ టార్చర్స్ భరించలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. జీతాలు టైంకి రాక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక, టార్చర్ భరించలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. లోపల కుమిలిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్.
మేము ఒకటే కోరుతున్నాం, దయచేసి ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వండి, ఉద్యోగ భద్రత ఇవ్వండి, ఈ వ్యవస్థను కొనసాగించండి. రెగ్యులర్ ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఇలాంటి ఉద్యోగాలకు వస్తాం, దీనికి కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టండి దయచేసి. ఎందుకంటే మాకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ వ్యవస్థ అంటే ఈ సమస్యలు మా సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి వస్తున్నాయా వస్తలేవా, వస్తే మీరు స్పందిస్తారని మాకు చాలా చాలా నమ్మకం ఉంది. మరి ఈ వ్యవస్థ మీ ముందుకు ఎందుకు వస్తలేదా, రాకుండా ఎవరైనా చేస్తున్నారా, దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇప్పుడు మీరు ఇచ్చిన జీవో 60 కనీసం దాన్ని మార్పులు చేర్పులు చేయండి, చేసి ఈక్వల్ వర్క్ ఈక్వల్ పేకి సంబంధించినటువంటి జీతాన్ని మాకు ప్రపోజల్ చేయండి, ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఇంకెన్నాళ్ళు మేము ఇలాగే బతకాలి, ఏండ్లేళ్ళు గడిచిపోయి ఇండ్లనే ముసలుగైపోతూ ఉంటే కనీసం పెళ్ళాం పిల్లల కన్నా కనీసం ఒక చదువు చెప్పే స్థాయి కూడా లేకపోతే ఉద్యోగం చేసి ఏం లాభం సార్. కాబట్టి అవుట్సోర్సింగ్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఒక చదువుకున్నటువంటి స్టూడెంట్స్గా, ఒక చదువుకున్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు కూడా ఒక ఎంప్లాయీలుగా గుర్తించాలని దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుకునేస్తున్నాం, వేడుకుంటున్నాం. రెండోది, తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ న్యాయం జరిగింది, జస్ట్ ఒక అవుట్సోర్స్ ఎంప్లాయీస్కి న్యాయం జరగదు. కాబట్టి ఈ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ని మానవత్వంతో ఒక వీళ్ళ కడుపు నిండా తిండి పెట్టడానికి పని చేస్తున్నాం సార్. మీకు తెలుసు, ఆఫీసులను మోస్తున్నారు, పని చేసేటానికి కనీసం 3 పూటలు తిండి లేకపోతే వాడు ఎలా పని చేయాలి సార్. చూడండి, మీరు ఇచ్చే ఈ జీతాలకు నిత్యావసర అవసరం కనీసం ఒక నీళ్ళ బాటిల్ వేసుకోవాలంటే 10 రూపాయలు ఇవ్వాలి సార్. 2 డేస్కి ఒకసారి నీళ్ళ బాటిల్ అయిపోతుంది, ఇంట్లో ఒక పెద్ద మంచి నీళ్ళ బాటిల్ 10 రూపాయలు ఇచ్చి తీసుకోవాలి, నెలకు 300 రూపాయలు అవుతుంది. సింపుల్ సార్. పాలేంటి, వాళ్ళ పిల్లలేంటి, వాళ్ళ మెడికల్, వాళ్ళకు జ్వరాలు వస్తే హాస్పిటల్ ఖర్చులేంటి, వాళ్ళ చదువులేంటి, వాడు ఏదైనా రూమ్ కిరాయి తీసుకుని ఉంటే వాళ్ళ రూమ్ రెంట్ ఏంటి, పరిస్థితి ఏంటి సార్. దయచేసి ఇక మీరు ఇది తక్షణమే మార్చి అందరికీ న్యాయం చేయాలి, ఖచ్చితంగా చేస్తారని నమ్ముకుంటూ జై కేసీ, జై జై కేసీ.